వెల్కమ్ టు జీకే న్యూస్. నేను మురళీధర్. ప్రజా సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అనేక వేదికలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కానీ అది మాత్రం ఫలితాలు మాత్రం ప్రజలకు చేరువవుతున్నాయంటే మాత్రం ప్రశ్నార్థకరమే. రాష్ట్ర స్థాయిలో మంత్రులు గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు చేస్తున్నారు, మండల స్థాయిలో ఎంఆర్ఓలు చేస్తున్నారు. ఇంత చేసినా కానీ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే అది చాలా అనుమానాస్పదంగానే ఉంది. మనం ఇప్పుడు ఏలూరు కలెక్టరేట్లో ఉన్నాం. కలెక్టరేట్ ప్రాంగణంలో చూడండి, ఇప్పుడు ఎలా జనాలు ఈ ఫిర్యాదుదారులు ఎంతమంది వచ్చారో చూస్తూ ఉండండి. మొత్తం పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి, జిల్లా నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతోటి కలెక్టరేట్ మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంతమంది బయట వెయిట్ చేస్తున్నారు. లోపల ఫిర్యాదుదారుల క్యూ లైన్లు భారీ స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా మొత్తం పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వచ్చి వాళ్ళ సమస్యల కోసం తిరుగుతున్నారు. మరి సమస్యల కోసం తిరుగుతుంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అంటే మాత్రం అది ప్రశ్నార్థకరమే చెప్పుకోవచ్చు. ఎక్కడ జరగట్లేదు. రెవెన్యూ శాఖలో అయితే పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళ దిగువ స్థాయి సిబ్బందికి పంపించి అది మళ్ళీ రిజల్ట్ వీళ్ళకి వచ్చేసరికి నెలలు పడుతుంది. మళ్ళీ ఇంకా రావట్లేదని చెప్పేసి మరోసారి కలెక్టరేట్కి వచ్చి వీళ్ళ పరిష్కారం కోసం చూస్తున్నారు. ఈ రకంగా మొత్తం అన్ని స్థాయిల్లో ఈ రకంగా ఉంది. అయితే ఇక్కడ రెవెన్యూ సమస్యల మీద అయితే పూర్తి స్థాయిలో ఎక్కువ ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది. మనం ఇక్కడ ఫిర్యాదుదారుని అడిగి తెలుసుకుందాం. ఏమో ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ సమస్య ఏంటి అసలు? మాది కొయిలగూడెం మండలం సార్. మాది కన్నాపురం, ఏలూరు జిల్లా సార్. మా అత్తమామలది ఇల్లు పొలం అయ్యుండి అది మేము ఒక ఈఆర్ఓ అయ్యుండి ఒక దత్తతెల్ల మా మడ్డు గారు ఆడు ఈఆర్ఓ కలిసి వీళ్ళిద్దరూ ఒక 77 సెంట్ల పొలం కొయిలగూడెం మండలం బయనగూడెంలో 317/2లో గల పొలం ఈఆర్ఓ మా మడ్డి గారు కూడి ఈ పొలం అక్రమంగా రాయించడం కాకుండా అదే మాదిరిగా కొయిలగూడెం గ్రామంలో పరింపూడి పంచాయతీలో గల 200 ఓటీ సర్వే నెంబర్లో ఉన్న ఇల్లు కూడా ఈఆర్ఓ ఈ పొలం ఇల్లు కూడా అక్రమంగా డబ్బుకి అలవాటు పడి ఈ ఆస్తిని వేరే వాళ్ళకి రాష్ట్రం జరిగిందండి. అయ్యా అంటే మరి ఈ సమస్య మరి మీరు తీసుకెళ్లారా, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఇలా జరిగింది ఏంటని చెప్పేసి మేము ఈఆర్ఓ గారిని అడగగా, అమ్మ మీ పేరుకు మారాలంటే 2 లక్షలు అవుతుంది, అందుకైతే చేయగలను అడిగారండి. మేము ఇవ్వలేక కోర్టును ఆశ్రయించామండి. మా ఆయన గారైనా మా 3 కొడుకులండి మా అత్తమామలకి. అందులో పెద్దవాడు మా ఆయన రాంబాబు మా ఆయన గారండి. రెండో ఆయన తమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు కుమారుడు తమ్మిశెట్టి వరప్రసాద్. వాళ్ళ ఇంటి మీద 10th సర్టిఫికేట్ కూడా ఉందండి. అత్తెల్ని ఫోటోలు గట్రా ఉన్నాయి. అన్నీ ప్రూవ్ చేసుకుని మేము కోర్టుని ఆశ్రయించగా మేము కలెక్టరేట్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా కలెక్టరేట్లో కానీ గత కలెక్టరేట్లో ఏమీ జరగలేదండి. అలాగే ఆర్డీఓ ఆఫీసులో ఏం జరగలేదు, ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఏమీ జరగలేదు. అలాగే న్యాయం లేదని చెప్పి 2021 నుంచి తిరిగినా కూడా ఇప్పుడు కూడా జరగలేదు. రీసర్వేలో ఇది ఆన్లైన్, ఎటువంటి ఆన్లైన్ చేయొద్దు, ఒక ఈఆర్ఓ అడప రామ్మోహన్ రావు చెప్తాం జరిగిందండి. అయ్యా ఆయన కూడా లెక్క చేయకుండా మేము పొజిషన్లో ఉన్న వాళ్ళని సర్వేరు తాతాజీ గారు పిలవగా అదే మా ఆయన గారు అంగిన రాంబాబు గారు ఇంటి వారసుడైన వచ్చి అక్కడ అన్ని అత్మావని అన్ని సబ్మిట్ చేయగా మేము ఇంటి వారసులు అని చుట్టుపక్కల రైతులందరూ చెప్పగా మేము ఇవ్వడం జరిగింది. మా ఆయన సంతకాలు తీసుకుని ఇది మళ్ళీ అతనికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసేసానండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నేను వచ్చి పెద్దపాడు మండలం గుడిపాడు సార్. నా విషయం ఏంటంటే మాది నాన్నగారు పోర్నాడు సంబంధించినటువంటి భూమి అది ఆన్లైన్లోకి ఎక్కల. అది 10 సంవత్సరాలు తిరిగాను కానీ రెవెన్యూ వాళ్ళు చేయకపోతే మధ్యన దళారి తగులుకొని దాన్ని 10 లక్షలకి బేరవాడుకుని చేసుకున్నాడు. 5 లక్షలే అన్నారు అసలు. ఆన్లైన్ ఎక్కిన తర్వాత 10 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆయన. సరే మా గ్రామ సర్పంచ్ ఉన్నారు కదా దశరథ్ గారు, ఆయన సమక్షంలో ఇది జరిగితే ఆయన ఈ సమస్యలన్నీ గమనించి దాన్ని పిలిచి 66 లక్షలకి బేరం కుదిరిచేశాడు. ఎందుకంటే తిప్పలు పడతాం ఎందుకులే అని. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మీరు, ఏమని పెట్టినారు అప్లికేషన్, ఏమని పెట్టారు? పేర్ల నుంచి స్పందన ఎలా ఉంది? వాళ్ళ సమక్షంలో మాకు ఇన్ని లక్షలని తేలింది, దాన్ని సాల్వ్ అయిపోయింది. మాకు వాళ్ళు 66 లక్షల్లో 10 లక్షలు తీసుకోను, నాకు 56 లక్షలు ఇచ్చేశారు. దాని మీదట నేను ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు 53 లక్షలు నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చారు కదా, ఏంటి అప్లికేషన్ పెట్టారు, ఎన్నిసార్లు వచ్చారు మీరు, అసలు మీ సమస్య ఎంతవరకు వచ్చింది, అసలు పరిష్కారం అనేది ఇప్పుడు కొలిక్కి రాలా.
ఎందుకంటే ఎస్ఐ గారు పట్టించుకోవట్లా. ఇక్కడ బాగానే పెడుతున్నారు కంప్లైంట్. డిపో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఎస్ఐ గారు చూద్దాంలే అని చెప్పి పట్టించుకోవట్లా. మండలం పుండ్రాజవరం అండి. మాది మొన్న వచ్చానండి. సర్వే నెంబర్ 5లో మాకు సబ్ రిజిస్టర్ కార్యాలయం కాడికి వెళ్తే జీరోలు వస్తున్నాయి. అవి గత 2 నెలల నుంచి తిరుగుతున్నాను కానీ పని అవ్వట్లా. స్పందనలో 2 సార్లు పెట్టామండి. మళ్ళీ వచ్చాను, మొన్న రిసిప్ట్ ఇవ్వాల. మళ్ళీ ఎంఆర్ఓ కలమన్నారు, వెళ్ళాం, అక్కడ కూడా పని అవ్వాల. మళ్ళీ వచ్చి మళ్ళీ సమస్య చెప్పుకున్నాం. మాకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వే నెంబర్ రావట్లేదండి, 00 కింద వస్తున్నాయి. అది జీరోలు రావడం వల్ల అది రిజిస్ట్రేషన్ అవ్వట్లా. వాళ్ళు ఏమన్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి సరి చేయించుకొని రమ్మన్నారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తే మమ్మల్ని విజయవాడ పంపారండి. విజయవాడ కూడా వెళ్ళి చేయించి వచ్చాం. హెడ్ ఆఫీస్కి పంపారు. మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళామండి. ఆర్డీఓ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాం. మేము చేసామని ఆర్డీఓ ఆఫీసులో అన్నారు, కానీ రావట్లేదండి. అసలు ఈ రెవెన్యూలో ఇదే పరిస్థితి. ప్రతి చోట భూ సమస్యల తగాదాలు పరిష్కారం కావట్లేదు. దానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉంది, అన్నీ ఉన్నాయి, అధికారులు ఉన్నారు, అన్నీ ఉన్నా కానీ ఎక్కడ సమస్య అయితే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా దీని మీద సరైన వాళ్ళు సిస్టమ్ ఏర్పాటు చేయకపోవడం ఇది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. గతంలో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనైతే భూ సర్వే పేరుతోటి ఒక సర్వే ఏర్పాటు చేశారు. భూములు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చెప్పేసి రాళ్ళు కూడా పాతారు. దీంతోపాటు ఇంకొక సమస్య ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మామూలు వాళ్ళ భూములు అంటే పొలాలకు రేట్లు కూడాను చాలా దారుణంగా పెరిగిపోయినాయి. రేట్లు గతంలో కానీ ఇప్పటికన్నాను. మామూలుగాను గజామణి రూపంలోని భూములు పొలాల ధరలు నిర్ణయించడం వల్ల రిజిస్ట్రేషన్ కూడా పూర్తిగా అవ్వని పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని నివారించవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్లది, రెవెన్యూ అధికారులు ఉంది. కానీ ఎక్కడ ఆ పరిస్థితి కనబట్టలేదు. మనం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి సంబంధించిన ఒక రైతు అయితే గత 8 నెలల నుంచి రిజిస్టర్ కార్యాలయానికి పెట్టిన అప్లికేషన్ లేదు, తిరిగిన రోజు లేదు. ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాడు. ఆ రేట్ ఏమో మామూలుగా స్థలం అంటే పొలం రేటు ప్రభుత్వం ధర నిర్ణయించిన దాని ప్రకారం అయితే 33 లక్షలు ఉంది. కానీ ఆ సర్వేర్లు కానీ అప్పుడు ఆ సర్వే రికార్డ్స్ ప్రకారం ఏంటంటే గజామణిలో పడిపోయింది. దానివల్ల 1,10,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకుందామని చెప్పి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయలేని 1,10,00,000 అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్పడంతో గత 9 నెలల నుంచి రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, దానికి అప్లికేషన్స్ పెడుతున్నారు. అని ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. అంటే ఒక సమస్య పరిష్కారం కావడానికి దరిదాపులు సంవత్సరాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని చోట్ల రెవెన్యూ కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కానీ ఇతరత్ర అన్ని కార్యాలయాలు కూడాను అధికారులు చెప్పడమే కానీ ఇక్కడ కింద స్థాయి అధికారులు మాత్రం పనిచేసే పరిస్థితి ఎక్కడా లేదు. దీన్ని నివారించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉంది. ఆయన ఎన్నిసార్లు ఈ అధికారులకి వీడియో కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే కలెక్టర్ల సమావేశంలో కానీ ఈ విషయాలు స్పష్టం చేస్తున్నా కానీ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు. ఇది ఎన్ని గ్రీవెన్స్లు ఏర్పాటు చేసినా ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ఎన్ని వేదికలు పెట్టినా కానీ ఉపయోగం లేదన్నదే ప్రజల వాదన.